తాడేపల్లిలో ఆయన ఇల్లు ఫినిషింగ్ చేసి కట్టుకున్నాడు. ఇది ఎంత ఉందో అంత ఉంది, ఓకేనా? మరి అది ఎవరిది? అయిందే కదా. నేను ఇక్కడే ఉంటాను, నేను అమరావతిలోనే ఉంటాను, నేను అమరావతి ప్రజలకి నేను ఒక వెన్నుముక్కలా నిలబడతాను అన్నోడు రాష్ట్రానికి గాలికి వదిలేసి, నీకు రాష్ట్ర విజయవాడ 2 డిస్టికులు నీకు కంటికి కనపడలేదా? నీకు అమ్మవారి గుడి కనపడలేదా? నువ్వు క్రిస్టియన్ అని చెప్పేసి అనకూడదు, కానీ నీవు క్రిస్టియన్ అని చెప్పేసి నువ్వు ఏదంటే అది మేము పట్టుకొని తిరగాల? నీలాగే ఎంతోమంది వచ్చి పోయారు ఇక్కడ. ఎవ్వడు ఏమి భారతదేశంలో ఉన్న ఒక గుడిని కూడా కదిలించలేకపోయాడు, ఓకేనా? ఒకటే చెప్తున్నాము, హిందూ ధర్మం గురించి ఎవడైతే నిలబడతాడో, సనాతన ధర్మం గురించి ఎవడైతే మాట్లాడతాడో, మా గుళ్ళకు వచ్చి ఎవడు రోజు దండం పెట్టుకుంటాడో, ఏ లీడర్ అయితే మన గుళ్ళ కోసం నిలబడతాడో వాడికే వెయ్యండి ఓట్లు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను వాళ్ళు వీళ్ళని కాదు, మన క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే అందరూ మన సోదరులే. అందరూ బాగుండాలని కోరుకునే తత్వం ఒక హిందూ ధర్మంలోనే ఉంది. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అండి, ఆయనకి హిందూ ధర్మం అంటే ఒక ఇది లేదు, ఓకేనా? నమ్మకం లేదు. స్కూల్ బుక్లో కూడా ఇస్లాం ఇస్ గాడ్, ముస్లిము, తర్వాత ఏది క్రిస్టియను యేసు ప్రభు దేవుడు అని చెప్పి రాస్తారా స్కూల్ పిల్లలు బుక్లో? ఇదేనా మీ పరిపాలన?